తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో కొత్త కొలువుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్, 743 శ్రామిక్, 114 మెకానిక్ డిప్యూటీ సూపరింటెండెంట్, 84 ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్, 15 అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్, 11 సివిల్ సెక్షన్ ఆఫీసర్, 7 మెడికల్ జనరల్ ఆఫీసర్, 7 మెడికల్ స్పెషాలిటీ ఆఫీసర్ కొలువులున్నాయి. ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎం, డిప్యూటీ సీఎంలను పొన్నం ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్న తమ ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలులో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.